వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ క్యాబేజ్ పరోటా. ఇది బ్రేక్ఫాస్ట్గా చేయండి, లంచ్ బాక్స్గా చేయండి, ఈవినింగ్ డిన్నర్కు చేయండి, ఎప్పుడైనా సరే చాలా నచ్చేస్తుంది అందరికీ. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని 1/2 కప్ శనగపిండి, సాల్ట్, పసుపు, కారం, అజ్వైన్ అదేనండి వాము ఇలా నలిపి వేసుకోవాలి, జీరా పౌడర్, ధనియా పౌడర్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కసూరి మేతి, తురుముకున్న క్యాబేజీ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మసాలాలు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి 5 to 10 minutes పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత చూశారు కదా, ఇలా సాఫ్ట్గా అయింది. కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రోల్ చేసుకొని తర్వాత పొడి పిండిలో అద్దుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. రౌండ్గా, మరి పల్చగా కాకుండా, మందంగా కాకుండా మీడియం సైజు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత వేడివేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ వేసి 2 వైపులా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పరోటాలన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి. అంతేనండి, మీ లంచ్ బాక్స్ రెసిపీ తయారైపోయింది. ఈ పరోటాల్లోకి సైడ్ డిష్ ఏం అవసరం ఉండదు, చక్కగా పెరుగుతో తినేయచ్చు. ఒక్క పరోటా తిన్నా సరే పొట్ట ఫుల్ అయిపోతుంది. చాలా టేస్టీగా, సాఫ్ట్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని గంటలైనా సరే సాఫ్ట్గా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.